అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను ఎక్కువగా లీగల్ విషయాలు చెప్తాను, అలాగే సామాజిక విషయాలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. సమాజం ఎలా తయారవుతుంది రోజు రోజుకి, సినిమాలు, సీరియళ్ళు, అలాగే సెల్ ఫోన్ ప్రభావం ఎంత దారుణంగా ఉందనేటువంటిది ఈ కేసు విషయంలో మీకు తెలుస్తుంది. చూస్తే ఒకసారి వీడియో చూస్తే ఖచ్చితంగా అసహ్యం వేసేటువంటి పరిస్థితి అనేటువంటిది మీకు అనిపిస్తూ ఉంటుంది. నెలకి 15 రోజులు భర్తతోనే, నెలకి 15 రోజులు ప్రియుడితోనే ఉంటానంటూ ఒక వివాహిత వింత కోరిక. సమాజం ఎలా మారిపోతుంది రోజు రోజుకి అన్న విషయాన్ని తెలియజేయడం కోసం ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండాలి అనేటువంటిది సాంప్రదాయం. అంటే పురుషుడు ఒక భార్యతోనే, ఒక స్త్రీ ఒక భర్తతో కలిసి ఉండే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ఇదేదో భారతదేశం సంబంధం కాదు. భారతదేశంలో ఏంటంటే అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు ఉంటారు. మిగతా దేశాల్లో వాళ్ళ అగ్రిమెంట్ ఇష్టం లేకపోతే విడిపోయే సాంప్రదాయం ఉంది. ఇక్కడ కూడా ఉంది. అది చట్టాల్లో ఉంది కాబట్టి విడిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం తనకు ఇద్దరూ కావాలంటుంది. ప్రియుడు కావాలి, భర్త కావాలి, ఇద్దరితోనే ఉంటానడమే ఇక్కడ పెద్ద సమస్య జరిగింది. పంచాయతీ పెద్దల ముందు ఈమె వివాహం జరిగిన తర్వాత ఈమె ఏం చేసిందంటే ప్రియుడితో వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ కొన్నాళ్ళు భర్తతో కాపురం చేసిన తర్వాత ప్రియుడితో వెళ్ళిపోతుంది. మళ్ళీ కొన్నాళ్ళు భర్త తీసుకొచ్చి మళ్ళీ కాపురం చేస్తే mళ్ళీ ప్రియుడితో వెళ్తుంది. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా మారితే పెద్దల ముందు అనేటువంటి తగ్గిపోతే 10 సార్లు ప్రియుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటుందంటే నాకు భర్త కావాలి, ప్రియుడు కావాలి, 15 రోజులు ప్రియుడితో ఉంటాను, 15 రోజులు భర్తతో ఉంటానని చెప్పేసి పేచీ పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. విడిపోతాను అని చెప్పలేదు, డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పలేదు, ప్రియుడితోనే ఉంటాను అని చెప్పట్లేదు, భర్తతోనే ఉంటా, ఇద్దరు కావాలంటుంది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో ఆజిమ్ నగర్ గ్రామం చెందినటువంటి వింత సంఘటన ఇది. పెద్ద మనుషుల మధ్య తగు పెడితే పెద్ద మనుషులు ఆశ్చర్యపోయారు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా తేల్చలేకపోయారు. గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో వస్తాయని ఎప్పుడు ఊహించలేదు అని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ప్రియ కూడా ఆమె చెప్పినట్టే చెప్తుంది, భర్త కూడా నాకు కావాలంటున్నాడు. ఆమె భర్తని కావాలంటుంది, ప్రియుడిని కావాలంటుంది. అంటే ఈ సమస్యని తేలనివ్వట్లేదు. నిజంగా ఎవరో ఒకరితో ఉండి ఒకరితో డైవర్స్ తీసుకోవచ్చు, వేరొకరిని మ్యారేజ్ చేసుకోవచ్చు. లేదా తప్పు అయిపోయింది ప్రియుడిని వదిలేస్తానంటే భర్తనే ఉండొచ్చు. ఇద్దరు కావాలి, నేను చెరొకరి దగ్గర 15 రోజులుగా ఉంటాననేటువంటిది సరైన పద్ధతి కాదు. ఇది పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఇలాంటి చండాలమైనటువంటి పరిస్థితి కొనసాగట్లేదు. ఇది చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తన చేయాలి. జీవితం అంటే టెంపరీగా ఏదో స్కిట్ చూసినంత ఈజీ కాదు. తర్వాత పడే ఇబ్బందులకి ఎవరో బాధ్యులు కాదు. జై హింద్, భారత మాతాకి జై.